రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా కుల మతాలకతీతంగా అందరూ హోలీ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఉదయం నుండే వీధుల్లో రంగుల కేలీలు ఆడుతూ సందడి చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో చిన్నలు పెద్దలు హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. హోలీ రంగుల లాగా ప్రతి ఒక్కరి జీవితాలు సంతోషంగా రంగులమయంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగను జరుపుకోవాలని చెబుతున్నారు. Happy Holi! Happy Holi! Happy Holi! Holi Holi! Happy Holi! Holi Holi! Happy Holi! Happy Holi! Happy Holi! Holi 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 Holi Holi! Happy Holi! Holi Holi! Happy Holi! Thanks! Holi 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 పండుగ హోలీ 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 పండుగ హోలీ పండుగచ్చనోలి పండుగచ్చనోలి సంతోషంగా ఉండాలి హోలీ ప్రజలంతా సంతోషంగా ఉండాలి హోలీ 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 పండుగ హోలీ సంతోషంగా ఉండాలి హోలీ పండుగ హోలీ పండుగ ఈ పండుగను మనం ఆనందంగా జరుపుకుంటున్నామంటే నిజంగా మిత్రుల సహకారం అందరి సహకారం అందుకనే మేము జరుపుకుంటున్నాం. మాకు హుస్నాబాద్ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు హోలీ పండుగ సందర్భంగా నా మిత్రులు అందరూ కూడా కలిసి హోలీ ఆడుతున్నాం. ఈ కార్యక్రమానికి అటెండ్ అయినట్టు వాళ్ళందరూ కూడా ఎవరంటే మల్లికార్జున రెడ్డి గారు, పచ్చిమాట రవి గారు, పెరుమల మన మార్గ శ్రీను గారు, బుర్ర రాజయ్య గారు అంటే ఇది బుర్రే, తర్వాత బొలిశెట్టి సమ్మయ్య గారు, వకీల్ సాబ్ కన్నోజు రామకృష్ణ గారు, పెరుమల శ్రీనివాస్ గౌడ్ గారు, మా రాహుల్ గారు, వాళ్ళ బ్యాచ్ మొత్తానికి కూడా మల్లారెడ్డి గారి సంపత్ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు హోలీ పండుగ సంతోషంగా ఆడుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా అందరం కలిసి హోలీ పండుగ జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అందరం కూడా కలిసిమెలిసి ఉండాలని. ఈ పండుగ ఎందుకు తెలుసా, శత్రుడు మిత్రులు అనేది లేకుండా అందరం కూడా కలిసిమెలిసి ఆడుకోవాల్సినటువంటి పండుగ. హిందూ ముస్లిం సంబంధం లేనటువంటి పండుగ. ఈ పండుగను మనం ఆనందంగా జరుపుకుంటున్నామంటే నిజంగా మిత్రుల సహకారం అందరి సహకారం అందుకనే మేము జరుపుకుంటున్నాం. మాకు హుస్నాబాద్ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. నమస్కారం. చంద్రయ్య సారు వారి ఆధ్వర్యంలో హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వారు చైర్మన్గా ఉన్నప్పుడు హుస్నాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో వారు ముఖ్య పాత్ర వహించారు. వారి ఆధ్వర్యంలో ఈరోజు జరగడం మాకు గర్వకారణం. ముఖ్యంగా అదేవిధంగా మల్లికార్జున రెడ్డి గారు, అదేవిధంగా రవాణా గారు, అందరు మిత్రులు అందరి మధ్యలో ఈరోజు హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు హుస్నాబాద్ ప్రాంతం అనేది సస్యశ్యామలం కావడానికి చంద్రయ్య సార్ ముఖ్య పాత్ర వహించారు. అదేవిధంగా ఈరోజు అందరు సుఖశాంతులతో ఉండాలని, మళ్ళీ హోలీ పండుగ వరకు చంద్రయ్య సార్ను మళ్ళీ వారిని ఒక మంచి ప్రజాప్రతినిధిగా చూడాలని మేము ఆకాంక్షిస్తున్నాం. ఎందుకంటే వారి ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి జరిగిందని చెప్పక తప్పదు. కాబట్టి మేము హుస్నాబాద్ ప్రాంతాన్ని ఈరోజు అందరూ కలిసిమెలిసిగా సుఖ సంతోషాలతో జాతి మతాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఒక
సోదర భావంతో ఈరోజు హోలీ పండుగ జరుపుకుంటున్నాం కాబట్టి హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మల్లికార్జున రెడ్డి గారికి కూడా ఈరోజు వారిని కూడా ఒక ప్రజాప్రతినిధిగా మేము చూడాలని ఈరోజు ఆకాంక్షిస్తున్నాం. ఎందుకంటే వారు ప్రజాసేవలో ముందున్నారు. ప్రతి వారికి తెలుసు వారు ఒక చిన్న సమస్య వచ్చినా కానీ వారు ముందుండి పోరాడేటువంటి వ్యక్తి. వాళ్ళ కుటుంబం అనేది నాకు చాలా తెలుసు. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి వారు చిన్నప్పటి నుంచి మన విద్యార్థి సంఘంలో పనిచేసారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులుగా పనిచేసారు. వారు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉండి పేద ప్రజలకు కానీ రైతులకు కానీ ప్రజా సంఘాలకు కానీ ఏ విధమైన సేవ చేస్తున్నారంటే హుస్నాబాద్ ప్రాంతానికి తెలుసు. కాబట్టి వారు కూడా ఈరోజు రాబోయే రోజులలో వారి సేవలు హుస్నాబాద్ ప్రాంతానికి ఎంతో ఉపయోగపడుతుంది మేము అభిప్రాయపడుతున్నాం. కాబట్టి వారిని కూడా భారీ మెజార్టీతో ఈరోజు ప్రజలు గెలిపించాలని మరొకసారి తెలియజేసుకుంటూ జై తెలంగాణ. హోలీ పండుగ సందర్భంగా హుస్నాబాద్ పట్టణ మున్సిపల్ చైర్మన్ మాజీ చైర్మన్ సుద్దా చంద్ర గారి ఆధ్వర్యంలో హోలీ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ హోలీ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ నా పక్షాన ప్రత్యేకమైన అభినందనలు, శుభాకాంక్షలు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలుస్తూ ప్రజలందరూ సుఖ సంతోషం నుండి మంచి ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి మరోసారి కోరుకుంటాం.